నెక్స్ట్ fourth sum. A cubical block of side 7 centimeters is surmounted by a hemisphere. ఒక క్యూబికల్ బ్లాక్ అనేది ఉందట. ఇదిగోండి ఇలాగా ఇక్కడ డయాగ్రామ్ చూడండమ్మా. క్యూబికల్ బ్లాక్ మీద ఒక హెమిస్పియర్ అనేది సర్మౌంటెడ్ అయి ఉంది, అంటే ఆనుకునే ఉంది. అయితే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కెన్ హ్యావ్? ఈ హెమిస్పియర్ కి ఇది డయామీటర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, లెంత్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, వాట్స్ దట్? ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. అయితే మొత్తం సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు పేపర్ కొంచెం డిఫికల్టీ ఇవ్వాలంటే ఎలాంటి సమ్స్ అనేవి ఇంపార్టెంట్ మా. క్లియర్? ది సమ్ is also important. First you write given. What is given here? Side of a cubical block ఏ ఆర్ ఎల్ ఏమని అనుకోవచ్చు. లెంత్ అనొచ్చు, సైడ్ ఏదైనా అనొచ్చు. లెంత్ ఆర్ ఏ ఆర్ ఎల్ దేంతోనే డినోట్ చేయొచ్చు. 7 centimeters is surmounted by the hemisphere. What is the greatest diameter of the hemisphere? ఇదిగోండి, దిస్ ఇస్ ద డయామీటర్. దీన్ని డయామీటర్ అని అంటారు. ఈ డయామీటర్ అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆల్సో. Diameter of a hemisphere D is equal to 7 centimeters. Why? Because side of a cube is equal to diameter of a hemisphere. The length of the diameter of the hemisphere రెండు ఈక్వల్ కాబట్టి. దీన్ని బట్టి I find out radius. The radius of a hemisphere R is equal to D by 2. D means 7. 7/2 centimeters. క్లియర్? అన్నీ వచ్చినాయి. ఫైనలీ we find out surface area of the solid. Surface area of the solid is equal to total surface area of a cube. మొత్తం ఈ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. ఒక హెమిస్పియర్ అనేది సర్మౌంటెడ్ అయ్యింది కదమ్మా. ఈ హెమిస్పియర్ కి ఇక్కడ ఈ బేస్ ఏరియా ఏంటంటే, ఈ బేస్ ఏరియా ఇది ఒక సర్కిల్ లా ఉంటుంది షేప్. ఈ సర్కిల్ లా ఉండేదాన్ని సపరేట్ చేయాలి. మైనస్ బేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. వై? బికాజ్ ఎందుకనంటే ఇక్కడ ఈ ప్లేస్ లో 2 times అనేది వస్తుంది. హెమిస్పియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టినప్పుడు అది వస్తుంది, అండ్ మనకి క్యూబ్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది కూడా వస్తుంది. అలాంటప్పుడు ఆ సర్కిల్ అనేది మనం రిమూవ్ చేసేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా 6a². ఎల్ అయితే 6l². మనం ఏ తీసుకుంటే అది. ఇక్కడ లెంత్ నేను ఏ తీసుకున్నాను కాబట్టి సైడ్ ఏ వేసుకున్నా. ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr² మైనస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్, బేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. ఇక్కడ బేస్ ఏ షేప్ లో ఉంది? ఇదిగోండి ఇది. అది ఏ షేప్ లో ఉందంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇది సర్కిల్ షేప్ లో ఉంటుంది రౌండ్ గా. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా πr². 6a² ప్లస్ 2πr² మైనస్ πr². 2πr² నుంచి ఒక πr² సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా మిగిలింది πr². 6 ఏ అంటే 7². 6 into 7² plus 5 means 22/7 into r means radius 7/2. 7/2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 times రాసేద్దాం.
into 7 by 2. 6 into 7 sevens are 49, plus any cancellation is there, 7 get cancelled, 2 11 times cancel, 2 3.5 times cancel, 3.5, 11 into 3.5, 11 5s are 55, 11 5s are 55, 5 is there, 11 3s are 33, 33 plus 5 38, 38, 385. మరి పాయింట్ పెట్టాలి కాబట్టి 1 digit after పాయింట్. నెక్స్ట్ 6 into 49, 6 9s are 54, 5 is there, 6 4s are 24, 24 plus 5 29, 294, 294 plus 38.5, రెండు ఎడిషన్ చేయండి. 38.5, 294, 5, 12, 1, 3, 13, 1, 3, 332.5 centimeter square. Surface area of the solid is equal to 332.5 centimeter square. The side of a cube 7 centimeters, height 7 centimeters, and diameter and side అన్న ఏదైనా ఒకటి, ఇది కూడా 7 centimeters. అందుకని సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 7 centimeters, diameter of the hemisphere is equal to 7 centimeters అని చెప్పాం. Here note down.